పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా ఉప్పలపాడు వద్ద హౌసింగ్ లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పేదవాళ్లకు ఇంటి నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని మంత్రి పార్థసారథి అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో సంక్షేమ రంగం, అదేవిధంగా వ్యవసాయ రంగం, అదేవిధంగా పారిశ్రామిక రంగం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళటానికి అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ 6-7 నెలల కాలంలోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఏదో పేపర్ మీద రాసుకుంటాం కాకుండా వచ్చి మన ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆ వచ్చిన వాళ్ళు ఏదో ఆషామాషి వ్యక్తులు కాదు. ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్ కానివ్వండి, అదేవిధంగా రిలయన్స్ కానివ్వండి, అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానివ్వండి, అదేవిధంగా గ్రీన్కో కానివ్వండి, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి